ఆ? అసలు మీకు మీకు అక్కడ లేదా? అయిందమ్మా కరోనా బట్ట ఏంది సుల్లిగోసు పొల్లింగ్ ఎండబెడతా అది మాటలేనా? నువ్వు వాడిని దిగుతున్నా ఈడు దిగుతా నేను ట్రోల్ చేస్తే ఏం లేదు కానీ నేను స్థానానికి ఈ ప్రయాణానికి రా అంటే నీకు పొడుచుకొచ్చిందా? మేడిపల్లి స్టార్ జ్యోతి అలాగే ఎల్లేష్ది గొడవ రోజు రోజుకి పెద్దగా అవుతుంది కదా. దీన్ని ఇలా ఖతం చేద్దామని లైవ్ అయితే పెట్టాను. కాల్ ఎవరికి పోయింది? మాస్టర్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్ అన్నా. నేను 2 days లో నుంచి లేను, ఒకటే వీడియోలు పంపిస్తారు. నేను ఇలాది జ్యోతి ఇడిచిపెట్టినా అని చెప్పింది కదా గొడవని, మళ్ళా కంటిన్యూ అయితే జ్యోతి ఇన్స్పెక్టర్ కాదు మాస్టరు. ఆ, ఇప్పుడు మీరు చెప్పారని నేను తీసుకొచ్చిన ఎట్లా పడితే అట్లా మాట్లాడు అది కరెక్టేనా మాస్టర్? నేను ఏమన్నా ఏదో పెళ్లి వీడియోకు పెళ్లి చేసుకుంటారా అంటే నేను రెడీ అని పెట్టినా. నేను అందులో చిన్న తప్పేమున్నది? అందులో ఏదో జోక్ గా పెట్టినా, దానికి సీరియస్ అయ్యి ఇట్లనా అట్లనా ఆమె ఎట్లా పడితే అట్లా మాట్లాడేస్తుంది. ఓకే. అదే నేను ఆల్రెడీ నిన్న మొన్న లేను, వీడియోస్ ఒకటే. ఆ వీడియో లేని అమ్మా ఘోరంగా వైరల్ అయితే నేను యాక్చువల్ గా కాదు మాస్టర్, ఇప్పుడు మీరు చెప్పిండ్రని నేను నా షార్ట్ ఫిలింలలో పెట్టుకున్నా. ఇప్పుడు ఆమె పాపులర్ అయిందనా లేకపోతే ఎట్లా అని ఇంత ఇంత ఘోరంగా మాట్లాడు కరెక్టేనా అది? అదే అందుకోసం అసలు తీసుకోను లైవ్ లో ఒకసారి. నేను ఆల్రెడీ రిక్వెస్ట్ పెట్టా. తీసుకోండి, మీరే తీసుకోండి. ఆమెతో మాట్లాడాల్సిన అవసరం లేదు మాస్టర్. నాకు అసలు ఏంది మాస్టర్ ఇట్లా గింత దారుణంగా ఆడపిల్లని సప్లై కూకున్నా మాస్టర్. ఇంకా వేరే వేరే వాళ్ళు అయితే మాత్రం మళ్ళా మన దగ్గర చేసి, ఇప్పుడు మీరు చెప్పారని నా దాంట్లో పెట్టుకున్నా, మీరు నేను లేకపోతే ఆమె ఎక్కడ ఉండేది? ఒక్కసారి అదే మరి నేను రిక్వెస్ట్ పెట్టా, మేడిపల్లికి పెట్టినా, ఆమెకు పెట్టినా. వేసిందో లేదో ఆ దోరసాని కూడా. అబ్బో ఇప్పుడు ఈ మధ్యలో పాపులర్ అయిపోయింది కదా. పాపులర్ అయిపోయింది కాబట్టి 11 గంటలకు 12 గంటలకు లేవడం, ఇట్టుకుంటే ఏం ఎవరన్నా ఏమన్నా అంటే అందరిని వరుస పడి తిట్టడం. ఇట్టుకుంటే ఏం పాపులర్ అన్నా. కాదు మాస్టర్, నేను ఒక మాట. ఇప్పుడు ఆయన కూడా మేడిపల్లి కూడా ఆయన ఏమన్నాడు, నేనేమన్నా? అదే నేను ఆల్రెడీ వాళ్ళకి ఆ గొడవ జరిగినప్పుడే నేను కాల్ చేసిన వాళ్ళకి. కాల్ చేసి ఎవరు కూడా రెస్పాండ్ కాలేదు. నాకేమో క్లాసెస్ ఉన్నాయి, ఈవెంట్స్ ఉన్నాయి, టైం కుదరట్లేదు. ఇప్పుడు వీళ్ళ కోసం నేను టైం ప్రత్యేకంగా టైం చేయాలంటే ఇక ఈ టైం కుదరట్లేదు నాకు. వీళ్ళు అసలు టైం కుదరట్లేదు. ఇంకోటి ఏంటంటే వీళ్ళకి సపరేట్ గా టైం తీసుకొని పెట్టాలా లైవ్ అంటే ఇక మీకు తెలవంది ఏముంది. అవును అవునవును. ఎక్కడున్నారో వీళ్ళు ఒక్కసారి అయితే. ఇప్పుడు నిన్న ఏమన్నది అసలు? నేను అయితే ఆమె నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా, ఎవరన్నా ఉంటే రండి అన్నట్టుగా పెట్టింది. రెడీ అని నేను కామెంట్ పెట్టినా, అది నాది తప్పు. ఓకే, నువ్వు రెడీ అని దానికి ఇష్ట రాజ్యంగా మాట్లాడేసింది. ముఖానికి ఇట్లున్నదా అట్లున్నదా అని ముఖం ఎప్పుడు అద్దంలో చూసుకో, ఎట్లా పడితే అట్లా మాట్లాడేసింది మాస్టర్. నేను ఏమన్నా అందులో ఏమన్నా గలీజ్ గా బూతులు మాట్లాడినా? జస్ట్ నేను రెడీ అని పెట్టిన, ఇప్పటికీ కామెంట్ అట్లే ఉన్నది, మీరు చూడొచ్చు. అలా నేను తప్పేం మాట్లాడినా సరే, అప్పటికి కూడా నేను సప్పుడు ఎక్కుకున్నా, నేను ఏం మాట్లాడలేదు, సప్పుడు ఎక్కుకున్నా. పోతే ఎక్కుకున్నా. మళ్ళీ ఇప్పుడు మేడిపల్లి కూడా అట్టే అంటే నేను కూడా అన్నా, నువ్వు అందరు ఎవరు పడితే వాళ్ళ మీదకి ఎట్లా అంటావు? మాతోటి తిరిగి మాతోటి పాపులర్ అయ్యి ఇవాళ నీ ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే ఎవరుకుంటారు మాస్టర్? మేడిపల్లి కూడా వచ్చిండు. మేడిపల్లి నాకు రిక్వెస్ట్ పెట్టు, నేను లైవ్ లో తీసుకుంటా. ఎందుకంటే గొడవని దీంతో ఖతం చేసేయాలి, లేకపోతే ఎంత. ఒక్క నిమిషం, మేడిపల్లి కూడా వచ్చిండు. అదే నాకు చాలా మంది ఒకటే మెసేజ్ పెడతా ఉన్నారు, ఘోరంగా మాట్లాడుతుంది మాస్టర్. నాకు ఒకటే కాల్స్ మెసేజ్లు. నేను తప్పుంటే గిది తప్పు, గిది అది చేసినావు గిట్లా అని ఫోన్ చేయనుండే. ఫోన్ చేస్తే కూడా ఆ ఫోన్ రెస్పాన్స్ కాదు. ఎవరు అది వచ్చింది? ఎవరు? హాయ్ మాస్టర్, గుడ్ మార్నింగ్. హాయ్ మేడిపల్లి, గుడ్ మార్నింగ్. నమస్తే అన్న. నమస్తే నమస్తే నమస్తే. మేడిపల్లి అసలు ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయవు ఏంది? ఎందుకు ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయవు? అరే ఏం మాటలు మాస్టర్, అసలు ఏం మనిషి ఆమె, అసలు గట్ల మాట్లాడుతుందా? గట్లనా? కాదు మేడిపల్లి, ఇప్పుడు తొక్కుతుందంట, గట్లేనా మాస్టర్ మాట్లాడేది? లైవ్ ఏదన్నా ఉంటే నాకు చెప్పాలా వచ్చింది. మనసు బాధ అనిపించింది, అందుకోసం మీకెందుకు చెప్పు, తర్వాత చెప్దామని అనుకున్నా. తొక్తా పండబెట్టి తొక్తా, నువ్వేం పిక్కుంటావు పిక్కో, గట్లా మాట్లాడుతుంది ఆమె. కాదు జ్యోతి, ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయాలి కదా ఒక్కసారైనా.
ఫోన్ చేస్తే ఫోన్ ఎందుకు ఎత్తుతా నేను? మరి అంటే అర్థం కాలేదు. నువ్వు ఎందుకు ఎత్తావు? ఇప్పుడు నువ్వు వేరే నువ్వు ఎందుకు? నువ్వెందుకు ఎత్తావు? మరి ఒకటే మెసేజ్ వస్తున్నాయి, ఒకటే మెసేజ్ పెడుతున్నారు. కాదు గల్లీకి మళ్ళీ గట్ల మాట్లాడతావు. ఏం మాటలు మాటలేనా ఇంతకి? మీకు సిగ్గు లేదా? కరోనా బట్ట ఏంది సుల్లిగో సుప్పలింగో ఎండ పెడతా అవి మాటలేనా? అసలు ఉన్నవారితో ఏమైంది జ్యోతి? మాట్లాడే ఎందుకు? కాబట్టి మీకు అంత పొడుచుకు వస్తుంది. అదే జ్యోతి, అసలు ఏమైంది గొడవ? ఎందుకు? మాట్లాడతాను అన్న, ఒక్క నిమిషం అన్న, అసలు ఏం జ్యోతి? ఎందుకు నీకు మేడికి ఎందుకు వచ్చింది గొడవ? ట్రోల్ చేసిండు. స్నానానికి పోతున్న ఫ్రెండ్స్ నేను ఇవి రాయడానికి వస్తారా ఎవరైనా అని నేను వీడియో చేస్తే ఈ పొక్క రాయడానికి చాలా గుద్దగడడానికి కూడా కావాలా అని పెట్టిండు. ఎందుకు పెట్టినావు మేడి అట్లా? మాస్టర్ నేను ఎందుకంటే ఆమె మంచి కోసం చెప్తున్నా, చేసుకో వీడియోలు మంచిగా చేసుకో కానీ అట్లా నేను సానానికి వచ్చి ఈపుకు రా అంటే నిజంగానే వస్తే అప్పుడు ఏంది పరిస్థితి? ఒక మాట నువ్వే చెప్పు. నేను వాడిని దిగుతున్నా ఈడు దిగుతా ట్రోల్ చేస్తే ఏం లేదు కానీ నేను స్నానానికి ఈ రాయడానికి రా అంటే నీకు పొడుచుకొచ్చిందా? పొడుచుకొచ్చినట్టు నేను ఎట్లా అన్నాను ఒకసారి మూడు వీడియో నువ్వు జోక్ గా చేసినావు, సీరియస్ గా చేసినావా? నేను ఫస్ట్ జోక్ చేసిన మా ఎందుకంటే మనం మనిషి అని చెప్పి చేసిన. జస్ట్ ఒక కామెంటే పెట్టినా. ఎందుకు కొడతాను? ఆగరాదు, ఎందుకు కొడతావు? ఒకటే ఉరకావు, నిమ్మలంగా మాట్లాడు. కాదు, ఆగు, లైవ్ ఇది కొట్టుకోమాకండి. కానీ ఇప్పుడు సరే, ఇప్పుడు మీరు తిట్టుకుంటే తిట్టుకురు కానీ డైరెక్ట్ ఫోన్లు చేసి తిట్టుకోవచ్చు కదా. ఈ మామూలుగా ఫోన్ ఎత్తుతలేదు, ఫోన్ ఎత్తుతలేదు. పెట్టింది ఫోను. ఎందుకు ఎత్తుతారా మీ ఫోన్లు? అసలు నేను నాకేం అవసరం మీతో మాట్లాడాలని? మరి అన్న వల్ల కూడా కొట్టేసుకురు. నన్ను ఎందుకు గెలికించుకుర్రు? గెలిపించుకుంటే నీ మంచి కోసం చెప్పాను నేనైతే. ఎవడైనా మంచి గురించి చెప్పలే. నా మంచి చెడ్డ ఏదో నాకు తెలుసు. నేను బతానంటే మంచి చెడ్డ తెలవందే బతలేను. సరే ఎప్పుడు మీరు చెప్తేనే ఈయన బతన్నా నేను. మాస్టర్ గిట్లుంటారు. అప్పుడు ఏం కాదు, మన పిల్లనే ఏం కాదు, వెళ్ళేసు మనకు జర ఆసరగా ఇట్లగా అట్లగా పెట్టుకో వీడియోలలో అన్నావు. ఇప్పుడు ఎట్లా మాట్లాడతాను చూడు, నాకు తెలుసు అని మాట్లాడతా. కానీ ఇప్పుడు కాదు, ఇప్పుడు మీరు గొడవ కాంప్రమైజ్ అవుతారా? ఇంత పెట్టుకుంటారా? నేను వచ్చిన కదా మాట్లాడే మాస్టర్. ఒక మాట చెప్తే ఏంటంటే, నాకు చాలా రోజు ఫ్రెండ్ బ్యాడ్ కామెంట్ స్క్రీన్ షాట్ తీసి తిట్టిందంటే ఓకే సంతోషం పట్టుకుని నా ఈపు రాండి, ఎవరైనా మా ఇంటికి వచ్చి రాయండి అంటే ఏమన్నట్టు? ఆమె మా వాళ్ళకి ఎవరు లేదు నీకెందుకు? నేను ఈ రాయమంట, గుద్ద రాయమంట, ఇంకేదైనా రాయమంట, నీకేంది బాధ? అంటే నేను ఫ్రెండ్ కాబట్టి చెప్పి నేను ఏదో ఫోన్ చేసి చెప్పాలి. ఫోన్ చేసి చెప్పాలి. బ్లాక్ లో పెట్టేసినావు కదా, బ్లాక్ లో పెట్టిన అన్ఫాలో చేసేసినావు. దేనికితే బింగ్లింగ్ మించి పడతావు మళ్ళీ నా సాంగత్యంలో చెప్తాను. నువ్వు ఎప్పుడు ట్రోల్ చేసినాక ఫోన్ చేసినావా లేకపోతే ఫోన్ చేసినాక ట్రోల్ చేసినావా? చూద్దాం అది గిట్లా మళ్ళీ ఏ బోర్డు దిగుతాడు ఏం కదా. ఏం మాటలేనా అసలు నువ్వు లైవ్ లో? అది కాదు మాస్టర్, కర్రన బట్ట అంటే ఓకే గానీ నా సుల్లి కట్ చేసి ఉప్పలింగిలో ఎండి పెడతాను. చేపనా లేకపోతే చికెన్ ఫ్రై ఎండ పెట్టని? ఏం మాటలు అవి? అవి మాటలే అసలు. దగ్గర మొగోడైతే అయితే పండబెట్టి తొక్కుతా. మీరు ఏం బిక్కుంటారో పిక్కోర్రి. ఏం బిక్కిరు? ఇప్పుడు ఏం బీకిర్రు? నేను లేడీస్ అంటే నువ్వు ఇప్పుడు లేడీస్ కాబట్టి నువ్వు అదే జెంట్స్ అయితే ఇంటికి వచ్చి ఉరికి లేకపోతే ఇప్పటికల్లా అన్ని పీకి లెక్క పెట్టుకుంటా నోరు ఉందని చెప్పి అట్లా ఇష్టపడి మాట్లాడదు. చెప్పింది నేను కంగారు పడమాక, వీళ్ళంతా మన వాళ్ళే కంగారు పడతా. వాళ్ళు ఏమంటారు కదా, ఊక అరుసులు తప్ప ఏం బీకలేరు వాళ్ళని అర్థమైపోయింది అప్పుడే. ఇన్ని వీడియోలు 10 వీడియోలు పెట్టేదాకా ఎవరిని కూడా అట్లా అనుకోవద్దు. ఎవడు ఊకోడిడా మాట మంచి మాట్లాడుతున్నప్పుడు నచ్చినట్టు ఉండాలి. మేము ఎట్లా మాట్లాడుకోకపోతే వాడు నువ్వు ఇద్దరు వాడి దగ్గరికి నువ్వు దగ్గరికి వాడు ఉరుకుతాడు. జ్యోతి వద్దు, కంగారు పడ. కర్రన బట్ట అంటే నేనేమన్నా కర్రోనే కదా, మనసు ఎంత మంచిదో కాబట్టి అందరు తెలుసు. ఎల్లేషన్ మంచోళ్ళు కాబట్టి సపోర్ట్ ఇస్తారు, అందరు నాకు సపోర్ట్ ఇస్తారు మంచోళ్ళు. నాకు ఏడైనా ఫేస్ వాల్యూ ఉంటుంది. ఎల్లేషన్ తెలుసు మంచోళ్ళు కాబట్టి నాకు సపోర్ట్ ఇచ్చిండు. అర్థమవుతుందా? నేను మాట్లాడే ఎట్లుంది, నువ్వు మాట్లాడే ఎట్లుంది? ఏం మాట్లాడలేదు. సుల్లి కట్ చేసి ఉప్పలింగ్ ఎండ పెడతా అంటే చేపనా చికెన్ ఫ్రై ఎండ పెట్టా నీకు? అవి మాట్లాడేనా? నేను పద్ధతి కాదు అట్లా. ఏదైనా ఉంటే నోరు ఉంటే మంచిగా మాట. నేను లేడీస్ కాబట్టి సపోర్ట్ ఇస్తాను. చెప్పాలి, మన ఇద్దరమే మాట్లాడుకోవాలి పద్ధతి గురించి. నేను ఏదో ఫ్రెండ్ కాబట్టి మంచిగా చెప్తాను. సంతూర్ సాబ్ ఈపు రాండి రాండి అంటే ఏమనలేదు, పొక్కలేదు. బట్టలు మంచిగా వేసుకో, చున్నీ వేసుకొని చెప్పు, దానికి తప్ప చెప్పు. ఏదో మన చున్నీ వేసుకొని మొత్తానికి ఇప్పుకొని చేసుకుంటా. నీకు వచ్చిన బాధ ఏది? చేసుకుంటావా? ఏమైనా చేసుకో. ఇప్పుడు మరి మీరు ఎందుకు ట్రోలింగ్ చేస్తారు?
మీరు ఎందుకు ట్రోల్ చేస్తారు? నువ్వు కాదు, ఫస్ట్ ఇప్పుడు నువ్వు నేను- చేసినావు, వాడు చేసిండు. వాడు ఇప్పుడు ఇద్దరు నేను పని చెప్- పట్ల నన్ను సరే ఈ తగులుతుంది. గొడవ లైవ్ కాబట్టి నేను మంచిగా మాట్లాడలేదు, నాకు నోరు తెలిసి మొత్తం బూతులు వస్తాయి. అర్థమవుతుందా? ఒక లైవ్ నిమిషం లో ఆగండి. నేను మాస్టర్ మొక్కలు చూసి ఏమంటలేను. ఏం పొక్కలేదు, లేకపోతే పొక్కలన్నా దొరుకుతున్నావు. బషీర్ సరే, మాస్టర్ ఇగో మొక్కలు చూసి మనం లైవ్ లో ఉన్నాడు కాబట్టి మనం ఈ నీకంటే గొడవలు ఘోరం పెట్టుకుంటే ఘోరం మాటలు. ఒక వరకు నోర్మి. ఉత్తరాఖండ్ కాదు, మాస్టర్ మొక్కలు చూసి ఊరుకుంటున్నా. అరే ఒక్క అర్థమవుతుందా? నిమిషం ఆగండి, లైవ్ ఆగండి, కాబట్టి మీ ముగ్గురు ఆగండి ఒక నిమిషం. మనం వీడియోలు చేయాల్సినవి ఇంకా చాలా ఉన్నాయి, తిరగాల్సిందే. మీరు ఇట్లా గొడవలు పెట్టుకొని మనస్పర్ధలు తెచ్చుకుంటే కష్టం అది. ఓకేనా? అది మీరు ఇక అయిపోయింది దాన్ని క్లోజ్ చేసుకోండి. క్లోజ్ చేసుకొని అరే, ఇప్పుడు వీడియో అదే చేసుకోండి. ఆడవాళ్ళకి సిగ్గులేదా? ఆడపిల్లతో ఎట్లా మాట్లాడాలి? మాటలు. జ్యోతి మైండ్ చూసావా, లైవ్ లో- చెప్తే లైవ్ లో ఆగండి. ఆడవాళ్ళంటే అరే అంట ఒరే అంట పడండి. లైవ్ లో ఇప్పుడు అందరు చూస్తున్నారు. లైవ్ లైవ్ లో అందరు చూస్తున్నారు. ఇంటికి వచ్చి నీకు గల్ల పట్టుకొని అడుగుతా. లైవ్ లో కాదు, నేను 100 మంది ఉన్నా భయపడను నేను. కాదు, ఇప్పుడు ఇంటి కోసం అలాగుంటది కానీ ఇప్పుడు లైవ్ కాబట్టి నేను ఎట్లా అట్లా మాట్లాడుతున్నాడు. అర్థమైతే చూస్తావు అందరు ఇంటికాడ జనాలకి. ఇవన్నీ ఎందుకు జ్యోతి? చెప్తే అర్థం చేసుకో. ఒక నిమిషం ఆగు. నేను వాడుకోవాలంటే అంటే ఏం ఇప్పుడు చూస్తావు? వాడిని నేను మాటలే ఉత్తరే అసలు. పోయినట్ట, నేను ఎందుకు పోనిస్తా? ఇవే మాటలేను అసలు. నువ్వు కూడా తిట్టినావు కదా చేసుకున్న వాళ్ళని. మొగుడు ఒక మాట అంటేనే పడను నేను. మీరెవర్రా పోయి నన్ను నా సాధనోడా నాకు పెట్టేటోళ్ళ? నువ్వు కూడా తిట్టినావు కదా జ్యోతి వాళ్ళని. మళ్ళీ ఇప్పుడు వాళ్ళు నిన్ను తిట్టారు. మేడపల్లి ఏమని పెట్టిండు? లిప్ కిట్ పెట్టుకునే వీడియో పెట్టి గివ్ మీ 1 ఛాన్స్ అని పెట్టిండు. ఆ కర్ర మొఖానికి నేను కావాలా? వాడి ముఖం చూడు, నా ముఖం చూడు ఎట్టుందో. ఇవి మీ వంచేస్తా ఎట్లా మాట్లాడు కర్ర. ఈ మాటలేనా ఇవి? లైవ్ లో ఎంత మంది చూస్తున్నారు, ఎవరు తప్పు ఏం కథ అందరికి తెలుస్తూనే ఉంటుంది. మేడిపల్లి చిల్లర చేయమాక అంటే దీన్ని. తప్పొప్పులు ఎవడు చూస్తాడు అక్కడ? అవపడేదో చూస్తారు, తప్పొప్పులు ఎవడు చూడాడు అక్కడ. ఎట్లా అంటే లేడీస్ తిడితే జెంట్స్ పడాలిగా, మేము తిడితే తప్పు అంటున్నారు జనాలు. మళ్ళీ ఎవరో నిన్ను చూసి నాకు 3 వస్తలేదంటే అన్నాడు, నువ్వు ముసలిదాని అయినా నీకు 3 ఎందుకు వస్తుందా అన్నాడు. నీ ముసలిదాని ఇవన్నీ మాటలు కానీ నేను చెప్పింది నేను ఒకటే. అన్ని మంచిగా ఉన్నట్టు సరే ఇట్లా కాదు కానీ నేను ఇట్లా నా నేను ఏమంటాను నా వీడియోలు నచ్చకపోతే మీరు చూడకండి, మిమ్మల్ని చూడండి అయ్యా అని మిమ్మల్ని బతిలాడుతున్నా నేను. లేదు ఇప్పుడు మీరు 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 ముగ్గురు ఫ్రీ అనా? నేను నా వీడియోలు బాగలేదా? నేను బాగలేదా? నా గుద్దమ్మడి వాడు 10 సార్లు ఫోన్ చేసి పిలుచుకొని షార్ట్ ఫిల్మ్స్ తీపించవా? ఇట్లా కొట్టుకుంటే మీకు కష్టమైంది కానీ నేను కాంప్రమైజ్ చేస్తా. నేను బాగలేదు నమ్మడం పడ్డా నువ్వు. నువ్వు ఇట్లా ఇట్లా పిలిపించిందా? ఇట్లా మాటలు పెడితే అసలు ఇప్పుడు తప్పని చేతితో బాగా కుట్టుకునేది గోడకి గుద్దుకో. అంటే నేను లేడీస్ కి 99% సపోర్ట్ ఇస్తా. కానీ లేడీస్ మాకు తిడితే మేము పడాలిగా, మేము తిడితే తప్పు అంటున్నారు. లేడీస్ కి అది బాధ్యతనే చెప్పాలి. మధ్యలో వచ్చి నన్ను తిడితే పండబెట్టి దొక్కుతా. చిన్నప్పుడు ఆయన ఉగ్గుపాలు ఉన్నాయి చూడు, అవి పడతాయి బయటికి. చూద్దాం అది చూద్దాం మళ్ళీ. జ్యోతి ఒక నిమిషం ఏం కాదని సరే నేను ఒకటి చెప్తున్నాను. సంఖ్య చేతికి చూద్దాం అది ఇట్లా ఇట్లా కుదరదు కానీ రేపు నేను ఈమెతో మాట్లాడవద్దు, ఈమెతో కథ వద్దు. ఏం వద్దు రేపు కాదు. నేను వెళ్ళిపోతాను లైవ్ లో. మాటలు మాట్లాడుతుంది ఇది పెద్ద మాట్లాడతారు వాళ్ళు మీ ముందట అట్లా మాట్లాడుతుంది. లైవ్ లో ఎట్లా మాట్లాడాలి? మంచిగా మాట్లాడాలి. ఎందుకు వచ్చి మాస్టర్ 100 మంది జనాలు చూస్తారు, ఎట్లా మాట్లాడతాను? కుక్కలు వరేదన్నా కొంచెం అర్థమైతే, కానీ కుక్కల కంటే హీనంగా వరుతారు ఇద్దరు కలిసి. కుక్కలా? నువ్వు కుక్కలైతే నువ్వు గజ్జి కుక్కవి. మళ్ళీ ఏం మాట కుక్కలు అంటే బర్రె అంటే నేను ఎద్దు అంట. ఏమన్నా మాటలేనా అవి? సరే ఇప్పుడు అయిపోయింది రేపు కలుద్దాం. నేను చెప్తా ఇప్పుడు ఎక్కడ కలుస్తా ఏందనేది. ఆడ కూర్చోబెట్టి మిమ్మల్ని కాంప్రమైజ్ చేస్తా. ఎందుకంటే ఇట్లా ఈ లైవ్ లో కష్టం అవుతుంది. మీరు ఎవరెవరి మాట వినట్లే. ఓకేనా? నేనేంటే మీ ముఖం చూసి ఏందని చెప్పి నేను కాంప్రమైజ్ నేను సైలెంట్ గా చేసిన. నా నోరు చేస్తే గొప్ప గలిత మాటలు గౌరవంగా ఉంటాయి కానీ ఈమెకే మాట్లాడొద్దట, మిగతా మాట్లాడరాదట. వద్దు 99% నేను సపోర్ట్ ఇస్తాను అందరికి. లేడీస్ కానీ సపోర్ట్ ఇస్తాను, మంచిగా రెస్పెక్ట్ ఇస్తా. కానీ నువ్వు మాటలు మాట్లాడు ఘోరంగా ఉన్నాయి అవి రీల్స్. 24 గంటలు మనం కలిసి వీడియోలు చేసుకునే వాళ్ళం. ఘోరంగా చేసుకుంటా, ఇంకా ఘోరంగా చేసుకుంటా. ఏంది బాధ ఏంది అసలు నాకు? నేను చేసుకుంటే మీకు వచ్చిన నొప్పి అయింది. మీకు గుద్దలో నొప్పి అవుతుందా మీకు? నాకు ఫాలోవర్స్ ఎక్కువతారు, నాకు వ్యూస్ ఎక్కువతారు. గుద్దలో నొప్పి అవుతుందా? ఈ నొప్పి అవుతుందా? జ్యోతి ఎట్లా మాట్లాడతాను చూడు. మనసులో ఒకటి పెట్టి బయట ఒకటి మాట్లాడి నాకు మాట్లాడరాదు. నేను ఏదన్నా ఉంటే ముఖం మీద మాట్లాడతా.
నేను అట్లనే ఉంటాను. నేను గలీజ్ గా ఆడోళ్ళకి సెట్ కాదు, అర్థమవుతుంది. మంచిగా ఉండి మంచిగా ఉంటేనే ఆడోళ్ళకి మంచిగా మీరు ఉంటుంది. నాలుగు అంతే సంవత్సరాలు గలీజ్ గా మాట్లాడితే చెప్తలేను అర్థాన్ని మీరు సంవత్సరాలను వర్రకండి అందరూ అంతే. అంటే ఇక మేము ఇంటర్వ్యూలో ఒక ఘోరంగా చూపిస్తాం మళ్ళీ నీకు. కుక్కలు కనిపిస్తాయి నీకు మళ్ళీ చూపించాలి. నువ్వు ఏదో నేను మాస్టర్ బి చెప్పిన అదే రోజు అని నేను తర్వాత చెప్తాను. మాస్టర్ మొగం చేసి ఆగిన. ఆ మాస్టర్ నువ్వు సైలెంట్ ఏం మాటలు మాస్టర్, మీరే చూస్తారు లైవ్ లో ఈ మాటలేనా అసలు? రేపు కలుద్దాం నేను చెప్తా. మీరైతే మళ్ళీ వీడియోలు అయితే ఏం పెట్టుకోమాకండి. రేపు నేను ఇవాళ ఫ్రీ అయిపోతా, రేపు కలిసి రేపు కూర్చోబెట్టి కాంప్రమైజ్ చేద్దాం. ఇట్లా అయితే కష్టం అవుతుంది. చూడండి నేనే పెట్టుకోవాలి, ఆమె ఎక్కువ మాట్లాడుతుంది. ఇంకా దగ్గర ఉంటే ఎట్లా మాట్లాడుతుంది, దగ్గర ఉంటే కోపం వస్తుంది, కొడుతుంది. ఆడపిల్లని కొట్టిందని మళ్ళీ అదొక ఏం కొట్టద్దు. రేపు నేను టైం అనేది ఎక్కడ చెప్తా. తొక్కుతా, పండబెట్టి సీర్తా అంటే పాడుకో ఏదో అసలు ఈ మాటలే అసలు. అప్పుడు కాలతో ఎరపొట్టుడే ఉంటది. ఇంతవరకు మా వాళ్ళే అనలేరు అట్లా మాటలు. బాడుకో అంట, కరోనా పట్ట అంట, ఏందా మాటలు అసలు. ఆమె కలర్ లేనంట. నేను ఇక చెప్పొద్దు లైవ్ లో గానీ తప్పేముంది. ఏమంటారు అంటే నేను కర్రోని కాబట్టి ఒప్పుకునే ఆల్రెడీ వీడియో గిట్ట, కానీ మనసు మాత్రం ఎంత మంచి అందరికి తెలుసు. రేపు కలుద్దాం. నేను ఎక్కడ టైమింగ్ అని చెప్తా. ఫోన్ చేయండి, దాని గురించి కాంప్రమైజ్ రేపు అయిదాం. ఏం పెట్టుకోవద్దు. ఇప్పుడు ఇంట్లో ఇంటర్ అని చెప్పి బిల్డింగ్ మీదకి వచ్చి చేస్తున్నాను. ఎందుకు ఇచ్చేది మాత్రం నేను ఊకుండాను మాస్టర్. నేను అట్లా బరాబరి పెడతా. నేను ఆమె పెడితే మాత్రం ఊకుండా. ఆమె ఎట్లా మాట్లాడుతుంది మీ ముందటనే అట్లా మాట్లాడుతుంది. అరే మీరు మొగోళ్ళు అయితే పీక్కుంటారా? ఏం పీక్కుంటారు? గట్లనా? ఏం మాస్టర్ పద్ధతేనా? పద్ధతి మాటలా మాస్టర్ అవి? మేము ఎట్లా మాట్లాడుతున్నాం, ఆమె ఎట్లా మాట్లాడుతుంది లైవ్ లో తెలుస్తూనే ఉంటుంది. ఆమె మాటలు విన్నారా? అమ్మాయికి కొంచెం నేను చెప్తాను. నేను ఆమె సంగతి నేను చెప్తలే కానీ మాస్టర్ మెంటల్ ఎక్కింది. ఎర్రగడ్డ హాస్పిటల్ వాడదేం కాదు. అమ్మాయి మంచిగా నేను ఉండి మంచి కొలబరేషన్ అది చేసి మంచి మనం మనిషి అని చెప్పి నేను చేస్తే నన్నే ఇట్లా తిరిగితే ఏమన్నట్టు మాస్టర్ పద్ధతి అందరూ నవ్వుతున్నారు దాన్ని చూసి. అట్లా ఒకటి అయింది. ఇప్పుడు చూసి ఇట్లా 90% ఏమంటారు అదే వేరే అయితే అలాగుండు కథ. కామెంట్ పెట్టాక తప్పైంది నేనే సారీ చెప్పుదాము అని ఫోన్ చేస్తే ఫోన్ బ్లాక్ లిస్ట్ లో పెట్టింది. నన్ను బ్లాక్ చేసింది. నన్ను బ్లాక్ చేసింది ఆమెనే ఇన్స్టాగ్రామ్ లో. రెడీ ఉన్నా అని కామెంట్ పెడితే నేను రెడీ అన్నా. అది తప్పేమున్నది అన్న. నేను తప్పు కామెంట్ మీరే చూస్తారు ఎట్లా మాట్లాడుతుంది. మీరు డ్యూటీలోకి వెళ్ళిపోండి. నేను మాట్లాడతాను. మాట్లాడే రేపు ఎక్కడ అనేది అని చెప్తా. ఓకేనా? డ్యూటీ బంద్ చేసుకొని ఉన్నా. ఏం చేయాలి? చాలా ట్రై చేస్తున్నా. ఇంటికి వచ్చాను మాస్టర్. ఏమంటా నువ్వు బయట షూటింగ్ ఉన్నావంట బిజీలా. అసలు దాంతో దూరం నేను అదే రోజు మీ ఇంటికి వచ్చిన మాస్టర్. నేను మీ ఇంటికి వచ్చా మీరు షూటింగ్ లో ఉన్నారట మాస్టర్. నాకు బొచ్చడు మంది హీరోయిన్లు ఉన్నారు. ఏదో మీరు చెప్పిన దగ్గర తీస్తే ఎట్లా మాట్లాడతాను చూడు. నేను మాట్లాడతలే అన్న. అదిగా మాస్టర్ కొంచెం లైక్ ఫాలోవర్స్ పెరుగుతాయి. మేము ఇక గుర్తురామా ఎవరు చేసింది ఎవరు తెలుసు అసలు. నేను మాట్లాడతలే. నేను మాట్లాడి ఒకసారి ఫోన్ చేస్తాను. మనసు చాలా బాధ కొంచెం మీరు ఫోన్ లిఫ్ట్ చేయండి. ఓకేనా? మనసు బాధ అనిపించి చేయలేకపోయినా మీ దగ్గరికి ఇంటికి ఇట్లా వచ్చాను. షూటింగ్ లో ఉన్నారట బిజీలా. నేను ఫోన్ చేస్తాలే నీకు. బాయ్ బాయ్. నమస్తే మాస్టర్. మీ ముఖం చూసి నేను మర్యాద ఇచ్చిన మాస్టర్. వేరే లేడీస్ అయితే అలాగే మీకైనా మర్యాద ఉంది. మంచిగా మీరు చెప్పినారు కాబట్టి నేను మీ మాట కాదనుకుంటేనే ఆమె మీ మనిషి మన మనిషి అని నేను తిట్టలేను. మాటలు ఎట్లా మాట్లాడుతున్నా మాటలేనా అసలు? లేడీస్ మాటలేనా? నేను మాట్లాడట్లేదు. ఇప్పుడు నా మనసు ఎంత బాగుంది. అప్పుడు అట్లా ఇట్లా మొత్తం న్యాయంపడి పడి నాకు మొత్తం బ్లేమ్ చేసేస్తుంది. ఏడవైనా వాల్యూ లేకుండా అయిపోతుంది. లేడీస్ జెంట్స్ తిడితే మేము ఏమనవుదా మాస్టర్ చెప్పండి? మేము తిడితే తప్పు అంటున్నారు. నేను క్లోజ్ చేస్తా. నువ్వు క్లోజ్ పెట్టి క్లోజ్ చేస్తా. ఓకే నమస్తే. ఫ్రెండ్స్ చూసేదా పాపం వాళ్ళు ఏదో ఇక తెలిసి తెలియక వాళ్ళు కావాలని తిట్టుకుంటారు. కావాల్సుకొని తిట్టుకుంటారు. అది ఇప్పుడు మీకు అర్థమైంది కదా. అందుకోసమే మనం ఈ గొడవని అయితే క్లోజ్ చేద్దాం. ఓకేనా? మాట్లాడతా వాళ్ళతో మాట్లాడేసి వీలుంటే వీడియో కూడా ట్రై చేస్తా. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. ఎవరైతే లైవ్ లో ఉన్న ప్రతి ఒక్కరికి అందరికీ గుడ్ మార్నింగ్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ.